Order. Ancestors. Hello my country. I am proud of its unmarried heritage. I shall always try to be worthy of it. వ్యయ ప్రయాసాలకు వచ్చి కష్టపడి తయారు చేసేడు దేశ భవిష్యత్తు కోసం. దేశ భవిష్యత్తు అనేది అది పిల్లలు పెరిగే వాతావరణం మీరు పరిస్థితులను బట్టి ఉంటుంది. అందరూ కష్టపడి చదువుకోవాలి. అలాగే కష్టపడి మీ యొక్క విద్య నేర్పించిన గురువులకి అలాగే తల్లిదండ్రులకి మంచి పేరు తేవాలి. భారతదేశానికి కూడా మీ యొక్క తెలివితేటలను ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. తెలియజేస్తున్నాము. ఇది దాదాపుగా మనకి 1950 అంటే 75 సంవత్సరాలు పూర్తయిపోయినాయి భారతదేశానికి గణతంత్ర దినోత్సవం ఏర్పడి. మరి ఇప్పటికి కూడా మనం కేంద్ర ప్రభుత్వము 2047కి కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకుందంటే ఇంకా ఆశించినటువంటి ప్రగతి మనం సాధించలేకపోబట్టే కదా మనం ఇప్పుడు దాకా పెట్టుకునింది. ఇప్పటి వరకు మనం ఏమనుకుంటున్నాం, దాదాపుగా 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారని చెప్పేసి ఇప్పుడు దాకా చెప్పుకుంటూనే వస్తున్నాం. మనం ఇప్పటికీ చెప్పుకుంటున్నాం. మరి మన గణతంత్రం ఏర్పడింది అంటే ఆల్రెడీ మన దేశానికి కావాల్సినటువంటి రాజ్యాంగాన్ని మనమే రచించుకున్నాం. 47వ సంవత్సరంలో స్వతంత్రం వచ్చినప్పటికి కూడా ఈ 3 సంవత్సరాలు బ్రిటిష్ వారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారమే మనం చేరుకోలేకపోయినాం. ఈ 3 సంవత్సరాల్లో అభివృద్ధి చెందేటువంటి భారతదేశానికి ఎలాంటి రాజ్యాంగం అయితే అవసరమో అనేటువంటి ఉద్దేశంతో దానికి ఒక డ్రాఫ్టింగ్ కమిటీని, రాజ్యాంగ కమిటీని ఏర్పాటు చేసి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ యొక్క అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉంటూ దేశ విదేశాలన్నీ తిరిగి ఇందాక మీరు చెప్పినట్టుగా దాదాపుగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి దాన్ని ఫిల్టర్ చేసుకొని, అంటే విదేశాల్లో ఉండేటువంటి రాజ్యాంగం యాజిటీస్గా మనకి అన్వయించాలంటే కష్టంగా ఉంటుంది. అంటే అవన్నీ డెవలప్ కంట్రీస్ కదా, మనకి చెందుతూ ఉన్నటువంటి కంట్రీ కదా. అందుకని అందులో ఉండేటువంటి మంచినేదో మనం తీసుకుని ఇదైతే మనం ఇంప్లిమెంట్ చేయగలం మన దేశంలో. దాదాపుగా 49 డిసెంబర్ 26కి పూర్తి అవుతుంది. కానీ అక్కడ కొద్ది రోజులు గ్యాప్ ఇస్తారు మళ్ళీ, అంటే ఆ రోజే దాన్ని ఆమోదించేసి అమలు చేయొచ్చు. కానీ అంతకుముందు జవహర్లాల్ నెహ్రూ యొక్క ఆధ్వర్యంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే ఒకసారి మన రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్నాం మనం. అది జనవరి 26న ఆయన పిలిపిచ్చాడు. దానికి గుర్తుండాలనే ఉద్దేశంతోనే మళ్ళీ ఆ కొద్ది రోజులు ఆగి మళ్ళీ జనవరి 26 దాకా ఆగి ఆ రోజున మన దేశానికి గణతంత్ర దినోత్సవంగా జరుపుకుని. ఈరోజు మీరు జెండా మీరు చూసింటే మనం ఆగస్టు 10 అయినప్పుడు కింద నుంచి పైకి వెళ్ళిపోయి ఉంటుంది జెండా. అంటే పైన ఉండేటువంటి బ్రిటిష్ వాళ్ళ జెండాని కిందకి దించి ఇండియా జెండాని పైకి లేపాం మనం. అంటే మనం స్వతంత్రం మేము సాధించుకున్నామనేటువంటి ప్రపంచాన్ని తెలియజేయడం కోసం.